సాక్ష్యం చెప్పమంటే ఈ మధ్యన సాక్ష్యాలు చెప్పడానికి కోసం అన్నయ్య గారండి కొంచెం సాక్ష్యం ఇవ్వాలండి. "ఆ, టైం లేదమ్మా." "లేదండి అన్నయ్య గారండి, చిన్న సాక్ష్యం చెప్తాను." చెప్పమ్మా. మరి పాలసన్నయ్య గారు నిన్న గృహదర్శనాల టైంలో మా ఇంటికి వచ్చారండి. కరెక్ట్గా 3 రోజులైందండి. అన్నయ్య గారు వచ్చారు కదా అని నేను ఆలోచిస్తుంటే నా అమ్మాయి అందండి, "అమ్మ అమ్మ కాఫీ పెట్టనమ్మా" అని అడిగిందండి. "నీకు రాదు కదా" అన్నానండి. "అయినా సరే కాఫీ పెడతానమ్మా" అందండి. గబగబా వంటగదిలోకి వెళ్ళిందండి. వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్ అలా ఆన్ చేసిందండి. కాఫీ ఎలా పెట్టాలని చూసుకుంటా యువతల కాఫీ పెట్టబోయిందండి. ఈ లోపల చేయగలిందండి. అమ్మో చేయగలింది ఎలాగని బాధపడుతూ అక్కడ కాపుడు బదులు కారప్పుడు ఏం తెచ్చుకుందండి. గిలగిలాడిపోతుంటే పాల్సనని ప్రార్థన చేస్తే ఈ 3 రోజుల్లో తగ్గిందండి. దేవుడు దీవించునుగాక. ఇదేనండి మీరు చెప్పే సాక్ష్యాలు. మనము యోహాను మొదటి పత్రిక తీసుకున్నాము, చాలా చక్కగా మనం చెప్పుకుంటున్నాము. అదే వరుసలో ఇంకా మనకి 2 అధ్యాయాలు ఉన్నాయి. అవి విస్తరించి చెప్పే అధ్యాయాలు కాదు, అవి చిన్న చిన్న అధ్యాయాలు. భక్తుడైన యోహాను యేసు ప్రభు శిష్యుడిగా సార్వత్రిక సంఘం క్రీస్తు యొక్క ఒక కుటుంబంగా పడితే ఆ కుటుంబం దేవునితో ఉండే ఆ అద్భుతమైన సంబంధాన్ని, మనమందరం దేవుని కుటుంబం అయితే మనము ఎలా ఉండాలో అన్న విషయాన్ని 5 అధ్యాయాలలో చాలా చక్కగా రాశాడు. ఇది ఎపిసోడ్ నెంబర్ 3. అందుచేత మొదటి 2 ఎపిసోడ్ని క్లుప్తంగా 5 నిమిషాల్లో చెప్తా. ఎందుకంటే ఒకసారి పొద్దున ఉదయం మధ్యాహ్నం రాని వాళ్ళు 3వ ఎపిసోడ్ని అర్థం చేసుకోవడానికి మొదటి అధ్యాయం అంటే 2వ అధ్యాయం 11 వరకు కూడా మనము దేవునితో ఉన్న రిలేషన్ గురించి మనము ధ్యానం చేసాం. రిలేషన్, దేవునితో మనకి అద్భుతమైన సంబంధం ఉండాలి. సంబంధం ఉందని చెప్పుకోవటం కాదు. అందుకని ఇక్కడ సహవాసం ఉందని చెప్పుకొని, పాపంలో లేనివి చెప్పుకొని, పాపం చేయట్లేదని చెప్పుకొని, ఎరుగున్నామని చెప్పుకొని, లేకపోతే ఆయనతో ఉన్నామని వెలుగులో ఉన్నామని చెప్పుకొని అలా చెప్పుకోవటం కాదు. నిజంగా దేవుడితో మనకు సంబంధం ఉందా, ఆయనతో మనకు సహవాసం ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం ఉండాలి, పరిశుద్ధాత్మతో మనకి సహవాసం ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయనతో సహవాసం ఉన్నవాడు వెలుగులో నడుస్తాడు. వెలుగులో అన్ని బతుకులు తెలుస్తూ ఉంటాయి కనుక తనలో పాపం ఉందన్నాడు గుర్తిస్తాడు. గుర్తించి, "నాయన నాలో పాపం ఉందయ్యా, కనుక ఆ పాపం తీసేయి" అని దేవునితో సంబంధం పెట్టుకున్నవాడు ఆ వెలుగు ద్వారా వెలిగింపబడతాడు. కనుక ఆయన ఏం చేస్తాడంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి తన రక్తంతో కడిగి తన ఆత్మతో మనల్ని ముద్రించి వెలిగించి కడిగి ముద్రించి మనల్ని తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇది రిలేషన్. ఓకే, అది మొట్టమొదటి విషయం. ఇక రెండవది రిప్రజెంటేషన్. అది 2వ అధ్యాయం మనం 12 నుండి చివరి వరకు కూడా తెలుసుకున్నాం. రిప్రజెంటేషన్, నువ్వు చర్చిలో ఈ కుటుంబంలో ఎలాంటి స్టేటస్ కలిగి ఉన్నావు? పిల్లోడివా, యవనస్తుడివా, తండ్రిలాగా పాత్ర ఉందా? ఏ పాత్ర పోషిస్తున్నావు నువ్వు? అప్పుడే నమ్ముకుని ఉన్న చిన్నపిల్లల్లాగా అనుభవం లేనుడిలాగా బతుకుతున్నావా? లేకపోతే యవనస్తుడిలాగా వాక్యాన్ని లోపల పెట్టుకొని సాతాన్ని జయించి నీ స్థితి అంతా నువ్వే చెప్పుకోగలిగుండి తర్వాత ట్రైన్డ్ అయ్యి మరి నైపుణ్యత కలిగుండి శిక్షణ పొందినవాడుగా, వయసు వచ్చినవాడుగా, మేలు కీడులను వివేచించగలిగిన వాడుగా అలాంటి యవనుడుగా ఉన్నావా? లేక అనేక మందిని సిద్ధపరిచే ఒక తండ్రిగా అనేక మందిని తర్వాత తరానికి, ఈ రోజుల్లో తర్వాత తరాన్ని తయారు చేసే వాళ్ళు లేరండి, లేరు. సత్యదాకా వాళ్ళే ఉంటారు అనమాట. ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత మొక్కలు అయిపోతుంటుంది అనమాట సంస్థ అంతా. అలా ఎక్కువ మంది చూస్తున్నాం. మర్రి చెట్లు లాంటి నాయకత్వం. మర్రి చెట్టు చూడు చూడరో రన్నయ్య, మరొక చెట్టు కింద మొలవనీయదన్నయ్య, ఇదేరా ఇదేరా స్వార్థం అంటే ఇదేరా. ఒక మొక్కను కూడా కింద మొలవనివ్వకుండా అలా ఉండే మర్రి చెట్లు అంటాడు. కనీసం ప్రభు అలాంటి నాయకత్వం కదా. ఆయన వెళ్ళిపోయే లోపల 12, 500, 3000. ఇప్పుడు ప్రపంచంలో ప్రపంచ జనాభా మొత్తంలో
30.46% క్రైస్తవులే. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్లయితే అందులో 32% అంటే 224 కోట్లు క్రైస్తవులే. సో అత్యధిక శాతం ఎలా అయ్యారు? ఆయన అరటి చెట్టు లాంటి నాయకత్వం. అరటి చెట్టు గెలేసి అంటే తెగే లోపల 10 పిలకలు చుట్టూ వచ్చేస్తాయి ఉంటాయి. నువ్వు పోయే లోపల 10 మందిని తయారు చేసి వెళ్ళిపోవాలంతా. వాళ్ళు చక్కగా తయారు చేయగలగాలి. వాళ్ళు తర్వాత అలా వ్యాప్తి జరుగుతూ ఉండాలి. సో అలా ఉన్నావా అని 2వ అధ్యాయం మనల్ని ప్రశ్నించింది. అంతేకాకుండా మనము నిజంగా అలా ఉంటే దేవుని సంబంధులుగా, అభిషేకం పొందిన వారంగా, ఆయన రాకడలో స్థిరపడే వారంగా మనం ఎలా బలపరచబడి ఉన్నామో ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం మిమ్మల్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగటానికి కోసం ట్రై చేస్తుంటుంది. ఏ దశలోనైనా జరుగుద్ది. నాకు అన్నయ్య గుర్తు చేసేది, ఏ దశలోనైనా, బాల్య దశలోనైనా, యవన దశలోనైనా, వృద్ధాప్య దశలోనైనా. బాల్యంలో తెలియక పాపం చేస్తారంట, యవన దశలో ప్రణాళిక పరంగా పాపం చేస్తారంట, వృద్ధాప్య దశలో అలవాటు ప్రకారం పాపం చేస్తారంట. ఏంటంటే ఇంత వయసు వచ్చింది, ఏంటి పనికి వెళ్ళిపోయినా ఎంత అలవాటు అయిపోయింది బాబా, కొంచెం ఆ సుక్క పడకపోతే అరగట్లా అనేది ఒకడు, ఆ గుక్క లాకపోతే అరగట్లే అని, సుక్క గుక్క ఇలాంటి చాలా ఉంటుండే అనమాట. అలవాటు పడిపోయిన ప్రాణాలు అయ్యి. కనుక మరి ఏది నిన్ను వెనకలాగుతుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడు అమ్మమ్మ. కనుక మీరు దేవుని సంబంధులుగా తెలుసుకోండి, అభిషేకం పొందినోళ్ళుగా తెలుసుకోండి, మీలో దేవుని వాక్యం నిలిచేలా చూసుకోండి, సిగ్గుపడనక్కర్లేని పనులుగా ఉండటం నేర్చుకోండి, అలా ఎదగండి అని దేవుడు మరి 2వ విషయం చెప్పాడు. ఒకటి రిలేషన్, 2వది రిప్రజెంటేషన్, 3వది రెస్పాన్సిబిలిటీ. సరే, నువ్వు ఎదిగానన్నా నీ బాధ్యతలు ఏంటి? సంఘంలో, సమాజంలో, లోకంలో 3 విషయాలు చూసాం మనం. దేవుని ఎదుట పవిత్రతతో ఉండటానికి నీ మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ప్రతిరోజు దేవుని ఎదుట పవిత్రంగా ఉండటం నేర్చుకోవాలి. 2వది సమాజంలో నీతిగా బతకడం. నువ్వు నీతి అంటే రైట్యూస్నెస్, సరిగ్గా నడవడమే నీతి అంటే. కనుక సరిగ్గా నడువు నువ్వు. నీతి లేనివాడు కోతి కంటే పాడు అని రాశారు. అందుకే కవులు నీతి లేనాడు కోతి కంటే పాడని ఎందుకన్నారు? కోతికి అసలే కుదురుండదని అర్థం. అటు అటు గొంతులెత్తే అది కోతి. మనం కూడా అటు ఇటు గొంతులేకండి, తిన్నగా ఉండడమే, స్థిరంగా ఉండడమే, బలంగా ఉండడమే నీతి. కనుక నీతిగా ఉండండి, పవిత్రంగా ఉండండి. 3వది ప్రేమ కలిగి ఉండండి. ప్రేమను చూపించండి లోకంలో. దేవుని ప్రేమ ద్వారా అనేక ఆత్మలు మీరు పొందండి అన్నాడు. ఆ ప్రేమ దగ్గర మళ్ళీ ఆగాం మనం. నీతి గురించి, కయ్యను గురించి ఉదాహరణ ఇచ్చాడు. ప్రేమ ఏది కాదో తెలుసుకున్నాం, ప్రేమ ఏదో తెలుసుకున్నాం, ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేయాలో కూడా అక్కడ తెలుసుకున్నాం. ప్రేమ కానిది ద్వేషం, ప్రేమ కానిది మరణం, ప్రేమ కానిది నరహత్య. ప్రేమ అంటే ఏంటి? ప్రాణం పెట్టడం. ప్రేమ అంటే ఏంటి? క్రియతో కూడుకున్నది. ప్రేమ అంటే ఏంటి? సత్యంతో నిండుకున్నది. ప్రేమ కానిదేంటో, ప్రేమ అంటే ఏంటో, ప్రేమ కలిగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అక్కడ చెప్పాడు. ఇక 4వ అధ్యాయం, రైట్, 4వ అధ్యాయం చదువుతున్నాను, ఒకసారి చూడండి. మీరు కూడా సింపుల్గా చక్కగా మీరు అవగాహన అయితే చాలు నాకు. ప్రియులరా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైంది కాదు. దీన్ని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే ఇది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలరా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకం వారి మాటలు వింటుంది. మనం దేవుని సంబంధులం. దేవుని ఎరిగిన వాడు దేవుని మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, బ్రహ్మపరస ఆత్మ ఏదో మనకు తెలుస్తుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీ నామం బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు మేము ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం. మా వాక్య ధ్యానాలు నీకు అంగీకృతమైనట్లుగా ఆశీర్వదించండి.
యేసయ్య నామమున సమర్పించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి అధ్యాయం చెప్పండి రిలేషన్, రెండవ అధ్యాయం రిప్రజెంటేషన్, మూడవ అధ్యాయం రెస్పాన్సిబిలిటీ, నాలుగవ అధ్యాయం రెసిస్టెన్స్. వ్యాధి నిరోధక శక్తి ఉండాలి ఎదుగుతున్న పిల్లల్లో. వ్యాధి నిరోధక శక్తి అంటే అర్థం ఏంటి? బయట నుండి చాలా రకరకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గాల్లో ఉండి మనల్ని బాధ పెట్టాలని, మన లోపలికి రావాలని, మన లోపల స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ మధ్యన కరోనా వస్తుందంటే అందరం ఏం చేసాం? టీకాలు ఎంచుకున్నాం. అంత మాత్రమే కాదు, రోజుకు పూటకు 2 కోడిగుడ్లు తెగదీనేసాం. ఎందుకని? కరోనా ప్రోటీన్ తింటుందని తెలిసింది. అంతే, అది ప్రోటీన్ తింటుంది కనుక మనం ప్రోటీన్ ఎరగదీనేయాలి అని అనేసి ప్రోటీన్ పెంచుకోవటానికి కోసం, వ్యాధి నిరోధక శక్తి కోసం. ఇక్కడ కూడా అంటాడు అబద్ధ బోధలు అలాంటి, అబద్ధ బోధలు అలాంటివి అండి. బ్రెన్హామ్ క్రీస్తు వచ్చేసాడని మా జంగారెడ్డిగూడెంలో పెద్ద ప్రచారం జరుగుతుంది. బ్రెన్హామ్ అనబడిన క్రీస్తు వచ్చేసాడంట, ఆయన వచ్చేసాడంట. చూడండి ఎలాంటి అబద్ధ బోధలు. రకరకాలైన పదార్థాల ద్వారా, వస్తువుల ద్వారా, మనుషులు తాకుళ్ళ ద్వారా, ఎలాంటి ద్వారా స్వస్థతలు వస్తాయని అబద్ధ బోధలు వచ్చేసినాయి. మొన్న నాకు 2-3 సాక్ష్యం చెబుతుంటే రికార్డ్ చేసుకున్నాను నేను. ఏంటంటే వాళ్ళు చెబుతున్నా, నాకు అంజూర పండు ఇచ్చారు, నాకు గర్భం వచ్చింది. నాకు అంజూర పండు ఇచ్చారు, నాకు జుట్టు మలిసింది. నాకు అంజూర పండుని తీసుకున్నాను ఎమోషన్తో, నాకు ప్రమోషన్ వచ్చింది. ఇలాగని చెబుతుంటే నాకు అంజూర పండు వచ్చిందా, అంజూర పండు ఇచ్చిందా? ఎంత అబద్ధ బోధలండి ఇవి. కనుక అబద్ధ బోధ ఎలా తెలుస్తుంది నీకు? నీకు సరైన బోధ తెలిస్తే అది అబద్ధ బోధ ఏంటో తెలుస్తుంది. 2 అని ఎవడని చెప్తున్నాడు అనుకోండి, 2 అని నువ్వు తెలుసుంటారే తప్పురా నీది. ఎందుకని? నీకు వ్యాధి నిరోధక శక్తి ఉందా లోపల, నీకు అసలైన విషయం అందుకన్నాడు అనమాట. అక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రియులారా, అబద్ధ బోధకులు లోకంలోకి బయలుదేరారు. ప్రతి ఆత్మలో నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. మళ్ళీ చూసారు, మళ్ళీ రిలేషన్ చెబుతున్నాడు. ఇక్కడ ఈ 6 వచనాల్లో సుమారుగా 1, 2, 3, 4, 5, 6 సార్లు దేవుని సంబంధులు, దేవుని సంబంధాలు అనే పదాలు కనపడ్డాయి 6 వచనాల్లో. మాటికి అంటున్నాడు అనమాట, మీరు నిజంగా దేవుని సంబంధులా? అలాగైతే మీకు తెలిసిపోవాలే. మీరు నిజంగా ఖచ్చితంగా చదువుతారా? అలాగైతే తెలిసిపోవాలే. పేతురు తన 2వ పత్రికలో అబద్ధ బోధ గురించి, యోధ తన పత్రికలో అబద్ధ బోధల గురించి. ఎందుకని? ఈ అబద్ధ బోధకులు అనేక మందిని వాళ్ళు ఏం చేస్తారనుకున్నారు? సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టరు, బొట్లకి వేస్తుంటారు అనమాట. వాళ్ళ పాపం పట్టుకొని అట్లాగా చక్కగా పెంచుకుంటూ ఉంటారు చూసారా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘాల్లో పడి, నీకు ఇది తెలుసమ్మా, ఈ పరిశోధన తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా, కనుక అక్కడ ఆ పొంతలో ఒకటి పెట్టామమ్మా, అక్కడికి రండి మీరు, అక్కడ ఒకటి కొత్తగా పెట్టబోతున్నాం. అందులో ఏంటి? ఏళ్ళని పెంచుకుంటున్న వాళ్ళని, ఏళ్ళను తీసుకెళ్ళడం గొప్ప కాదు. ఆ దమ్మే ఉంటే వాళ్ళు ఏం చేయాలి? వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి పట్టాలా? అలా పట్టరు వీళ్ళు. వంచి మోసం చేసి ప్రజలను నమ్మించి. మరి నిజంగా మీకు రెసిస్టెన్స్ ఉంటే, అరే నువ్వు చెప్పేది తప్పు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతున్నాడు. ఇంకా చెబుతాం చూడండి. ముందు ఇక్కడ కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాడు. మొట్టమొదటిది, ప్రతి ఆత్మని నమ్మొద్దు, పరీక్షించండి అన్నాడు. బెర్య సంఘం, అపోస్తలులైన పౌలు, శీల, తిమోతి, లూకాలు చెప్పుతున్నది అవునో కాదో అని పరీక్ష చేస్తున్నారంట. మీరు కూడా పరీక్ష చేయాలి. పాల్సన్ చెప్పింది నిజమేనా? నేను చెప్పాను, మేము చెప్పింది అవునా కాదా అని మీరు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నుండే కాదు, ఎప్పుడు నుండో చెప్తున్నాం. ఇది సత్యమైన బోధ కాదా? ఇది లేఖన ఆధారితమైన. అందుకే సిద్ధాంతాలు తెలియాలి మనకి, లేఖన సిద్ధాంతాలు. బైబిల్ గ్రంథం సిస్టమాటిక్ థియాలజీ అంటారు దాన్ని, డాక్ట్రిన్స్ అన్నమాట. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 10 సిద్ధాంతాలు ఉంటాయి. 10 సిద్ధాంతాలు ఉంటాయి అన్నమాట. ఒకటి లేఖన సిద్ధాంతం, అది బిబ్లియాలజీ. తండ్రి అయిన దేవుని సిద్ధాంతం పెటీరియాలజీ. కుమారుడైన యేసుక్రీస్తు సిద్ధాంతం క్రిస్టాలజీ. ఆత్మను గురించిన సిద్ధాంతం న్యూమటాలజీ. మనిషిని గురించిన సిద్ధాంతం ఆంథ్రోపాలజీ. పాపాన్ని గురించిన సిద్ధాంతం హమర్షియాలజీ. రక్షణ గురించిన సిద్ధాంతం సొటీరియాలజీ. సంఘాన్ని గురించిన సిద్ధాంతం ఎక్లీషియాలజీ. దేవదూతల గురించిన సిద్ధాంతం ఏంజిలాలజీ. ఆయన రాకడకు సంబంధించిన సిద్ధాంతం ఎస్కెటాలజీ. సో ప్రపంచంలో ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళినా
ఏ సంఘంలోనైనా ఈ 10 సిద్ధాంతాలు తెలుసుకొని ఉంటారు. నిన్ను ఏ ప్రశ్న అడిగి నీ 10 ఆటల్లోనే ఉంటుంది అనమాట. అడిగే ఏ ప్రశ్న అయినా మీరు ఆ విధంగా ఎదిగారా అంటున్నాడు ఇక్కడ. పరీక్షించండి అన్నాడు. అంటే ఒకటి నమ్మొద్దు, రెండోది పరీక్షించండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదం అని ఒక వాదం వచ్చింది. ఆ రోజుల్లో జ్ఞానతత్వవాదం. ఆ జ్ఞానతత్వవాదం నాస్టిసిజం అంటారు దాన్ని. జీ సైలెంట్ అవుతుంది. నాస్టిసిజం. ఆ నాస్టిసిజం ఏం చెప్పుద్దంటే యేసుప్రభు అనేవాడు ఒక సామాన్యమైన మనిషియా, అప్పుడప్పుడు ఆయనలోకి క్రీస్తు అనే ఆత్మ వస్తుందయ్యా, ఆ క్రీస్తు అనే ఆత్మ వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మామూలుడే, ఆయన మామూలుడే అని యేసుప్రభు యొక్క దైవత్వాన్ని కించపరిచి, యేసుప్రభు దేవుడు కాదు, ఆయన ఒక సామాన్య మానవుడే, యేసు వేరు క్రీస్తు వేరు అని చెప్పింది. అందుకని ఇక్కడ ఏమంటాడు, యేసు క్రీస్తు కాదని ఎవడైనా చెబితే, చూడండి అక్కడ వాడదు 2వ వచనం, యేసు క్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. ఆ మెస్సియా అనబడిన క్రీస్తే ఈ లోకానికి యేసుగా వచ్చాడు, ఆయనే ఈయన అని ఎవడు నమ్ముతాడో వాడు దేవుని సంబంధి. అది మీరు తెలుసుకోండి. ఇన్కర్నేషన్ అంటారు దాన్ని. కార్నే అంటే శరీరం, శరీరధారి అయి వచ్చాడు మెస్సియా మన కోసం. అది నమ్మలేదనుకోండి, మీరు దేవుని సంబంధం ఎలాగవుతారు? నమ్మకండి, అన్ని ఆత్మల్ని నమ్మకండి. రెండవది పరీక్ష చేయండి. మూడవది యేసు ప్రభు శరీరధారిగా వచ్చాడని తెలుసుకోండి. అంతేకాదు, ఇంకా కొంచెం మీరు 4వ వచనం చూస్తే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు లోకాన్ని జయిస్తారు. ఆహా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సంబంధులుగా ఉన్నాము అని అనడానికి లోపల మనలో క్రీస్తు ఉండాలి. ఉంటే లోకాన్ని జయిస్తాం మనం. అదే చెబుతాడు అక్కడ కూడా. ఎలీషా తన శిష్యుడితో చెబుతాడు. శిష్యుడు పొద్దున్న లేచి, గురుగారు చుట్టూరు సైన్యం వచ్చేసారు శత్రువులు, ఏం చేయాలి గురుగారు అని అడిగాడు. అప్పుడు ఎలీషా ఎలాగన్నాడు, ఏంటి భయపడుతున్నావేంటిరా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అది గొప్పడు. ఆయన లోకాలను జయించినవాడు, ఆయన విజయుడు. దేవుడు కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు జయమిస్తాడు. కొరింథీ 1వ పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం అక్కడ రాయబడింది, యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అనమాట. నేను అదే చెప్పాను. నేను మన లోపల క్రీస్తున్నప్పుడు మనకి వ్యాధి నిరోధక శక్తి. సాతాను గడు మనం చేశాడు, సాతాన్ని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్నాడు. మీరు భయపడటం ఏంటి అసలు? దానికి భయపడింది అన్నయ్య చెప్పాడుగా, కాలికి నల్లదోత ఏదో ఒకటి కట్టేసుకుంటున్నావు అన్నయ్య అని. అసలు సాతాను గాడిని నువ్వు జయించలేకపోతే అక్కడ 16వ అధ్యాయం 19వ వచనం, రోమాపత్రిక 16:19 ఏమనుంది, సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాను అన్నాడు. సాతాను కాళ్ళ కింద చితక తొక్కిస్తానంటే మీరు భయపడటం ఏంటి అసలు? అందుకన్నాడు, మాలో ఉన్నవాడు లోకాన్ని జయించినవాడు, అందరికంటే గొప్పవాడు. అది రెసిస్టెన్స్ అంటే. వాక్యము ద్వారా బలపరచబడాలి, క్రీస్తును లోపల కలిగి ఉండి ధైర్యంగా బ్రతకాలి, అది నేర్పాడు. 5వ వచనంలో అంటాడు, వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళు మన మాట వింటలా, మన మాట వినని వాడు దేవుని సంబంధి కాడు. ఎందుకు వింటలేదు వాళ్ళు? లోక సంబంధాలు. వాళ్ళు లోకం చెప్పే మాటలు వింటారు. ఈ మాటలు ఎందుకు వింటారు? నువ్వే దేవుడి సంబంధివి. అక్కడ అదే చెప్తాడు 5-6 వచనాల్లో. చూడండి, చదువుతున్నాను. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధాలు అయినట్టు మాట్లాడతారు. లోకం వారి మాట వింటది, కానీ నువ్వు, మనము దేవుని సంబంధము. దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట విన్నా. ఎందుకు వింటలేదురా అంటే లోక సంబంధాడు. లోకం చెప్పినట్టుగా చేస్తుంటారు. మీరు సంఘంలో ఉండే లోకం మాట వింటున్నారా? లోకం చెప్పినట్టు చేస్తున్నారా? దేవుడు చెప్పినట్టు చేస్తున్నారా? కాపరి ఏం చెప్తాడు? దేవుడు ఎలా చెప్పాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పారు పూర్వం. ఈ రోజుల్లో కూడా ఇందులో రాస్తున్నది మీకు తెలియజేస్తున్నాం. దేవుడు ఎలా చెప్తున్నాడు, ఎలా ఉండండి అనని. దట్ ఈజ్ రెసిస్టెన్స్. మీరు దేవుని సంబంధులు కనుక వ్యాధి నిరోధకత. మీలో క్రీస్తు నిలుచున్నాడు, అందుకే వ్యాధి నిరోధకత. మీరు వాక్యాన్ని బట్టి ఆ సిద్ధాంతాలు మీకు తెలుసు, అంచేత ఎదుటోడు చెప్పేది తప్పు అనే వివేచన, డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటారు దీన్ని. డిస్క్రిమినేషన్ లెర్నింగ్, విచక్షణతో కూడిన అభ్యసనం. ప్రతి ఒక్కడికి ఎదుగుతున్న కొలది కలుగుద్ది అభ్యసనంలో.
అమ్మ దగ్గర ఎలా ఉండాలి, నాన్న దగ్గర ఎలా ఉండాలి, మామయ్య దగ్గర ఎలా ఉండాలి, అమ్మమ్మ దగ్గర ఎలా ఉండాలి, తాతయ్య దగ్గర ఎలా ఉండాలి, టీచర్ దగ్గర ఎలా ఉండాలి, పిల్లోడికి తెలియట్లేదా? తెలుస్తుంది. అంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలన్న విచక్షణ ఆడికి తెలిసింది ఎదుగుతున్నప్పుడు. మీకు కూడా తెలుస్తుంది. లోకంతో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి. టీకాలు వేయించడం తీసుకొచ్చారు పిల్లల్ని. అందులో ఒక ఆమె నన్ను ఇలా అడిగింది, పౌలు బాబు మాస్టరు మా వాడు 11 కేజీలు ఉన్నాడు, 3 సుక్కలు సరిపోతాయా అని అడిగింది. పోలియో డ్రాప్స్ 3 సుక్కలు సరిపోతాయా అంటే ఖచ్చితంగా సరిపోతాయమ్మా, పిల్లోడికి ఖచ్చితంగా టీకాలు రైట్ టైంలో వేసేయాలి. కానీ ఆ తర్వాత ఇప్పుడు కనుక వేయలేదనుకో కాళ్ళు చేయి పడిపోతే అప్పుడు లోటాలు తాగిచ్చినా మళ్ళీ కాళ్ళు చేయి రావు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేవాడే రైట్ పర్సన్. కనుక మనం రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటే మనందరం రైట్ పర్సన్స్. ఎంత బాగా చెప్పాడు రెసిస్టెన్స్. నిజంగా మీరు రెసిస్టెన్స్ కలిగి ఉంటే దేవుని ప్రేమ మీలో కనబడద్ది అన్నాడు. నిజమా? నిజంగా దేవుని ప్రేమ మీలో కనబడద్ది. ఇందాక అక్కడ చెప్పాడుగా, దేవుని ఎదుట మీరు పవిత్రంగా ఉండాలి, ప్రజల ఎదుట నీతితో బతకాలి, లోకానికి మీరు ప్రేమ చూపించాలి, వ్యాధి నిరోధక శక్తితో ప్రేమ చూపించాలి. ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనం నుండి 21వ వచనం వరకు 4 విషయాలు చెప్దామని అనుకున్నాడు. అందులో మొట్టమొదటిది నేను చదువుతాను చూడండి. కొన్ని సోర్స్ ఆఫ్ లవ్, ప్రేమ ఎక్కడి నుండి పుట్టింది, అది మొట్టమొదటిది. రైట్, అక్కడ మనకి 7వ వచనం ఉంది, ప్రేమ దేవుని మూలంగా పుట్టింది. రైట్, సోర్స్ ఆఫ్ లవ్, అందుకోసం దాని వివరణ ఇచ్చాడు. రెండవది స్టాండ్ ఆఫ్ లవ్, మనకి స్టాండ్ ఇచ్చేది ఏంటి? 11వ వచనం, దేవుడే ఎలాగూ ప్రేమించుచున్నాడు గనుక. ఎవరిని స్టాండ్ తీసుకోవాలండి? వాళ్ళు ప్రేమించినట్టు వీళ్ళు ప్రేమించినట్టు కాదు. తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చు. తల్లి బిడ్డలకు ఉండే ప్రేమని స్టార్ జెండర్, తండ్రి బిడ్డలకు ఉండే కుటుంబ సంబంధమైన ప్రేమని స్టార్జ్ అని పిలుస్తారు. ఆ ప్రేమలో చాలా లోపాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలకి పక్షపాతంతో పెంచిన అనేకమైన విషయాల వలన కొట్టు చేస్తున్నారు బిడ్డలు. తల్లిదండ్రులు పిల్లలకు పంచే విషయంలో చాలా స్వార్థాలు, పక్షపాతాలు ఉన్నాయి. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. రెండవది, ఎదిగిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో అలాంటి ఏజ్లో స్నేహ సంబంధమైన ప్రేమ పెరుగుద్ది మనలో. ఇట్స్ కాల్డ్ ఫిలియో. ఈ స్నేహంలో కూడా చాలా 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 లోపాలు ఉంటాయి. స్నేహితులు ఇతరులకు చెప్పేయటం, స్నేహితులు అలరపాలు చేసేయటం, ఇలాంటిది. మూడవది లైంగిక సంబంధమైన ప్రేమ, ఎరోస్ అంటారు దాన్ని. అందులో కూడా భార్యాభర్తలు కూడా, భర్త భార్యను మోసం చేసి, భార్య భర్తను మోసం చేసి, యాకోబు దగ్గర కూడా యాకోబు భార్య యాకోబును మోసం చేసింది. 14 సంవత్సరాలు పాలేరుతనం చేసి ఆమెను పొందితే ఆమె మోసం చేసింది. తన తండ్రి దగ్గర తీసుకొని వచ్చి నేనేం తీసుకెళ్ళట్లేదని. అక్కడ రాయబడింది, తన భార్య దొంగిలించినని యాకోబుకు తెలియలేదు. నీ పేణమే నా పేణం, నీ గుండెకే నాలో ఉంది, నా గుండెకే నీలో ఉందని చెప్తారేమో మరి ప్రేమలో. మరి అలాంటప్పుడు ఈ చిన్న విషయం చెప్పలేకపోయిందా? చెప్పలేదు. అందుకేమైంది? పాపం తెలియక యాకోబు అన్నాడు, ఇదిగో ఎవరో తీసుకెళ్ళలేదు మాంగారు, ఒకవేళ తీసుకెళ్తాడు బెత్లెహేము చేరకుండా చచ్చిపోతారు అన్నాడు. పాపం 14 సంవత్సరాలు పాలేరితనం చేసి పొందుతున్న భార్య దొంగతనం చేసి వస్తుందని యాకోబుకి దేవుడు ఆమెను అన్నాడు. 9వ నెల జరుగుతుంది, ఒంట్ల మీద వెళ్తున్నారు వాళ్ళు, బెత్లెహేము దగ్గరకు వచ్చేసింది. ఇంకా పొలిమేర అంత దూరంలో ఉండగా ఆ శ్మశానం ఉంటే చూసారు, ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ పొలిమేర దగ్గరకు వచ్చేటప్పటికల్లా నాకు నిప్పులు వస్తున్నాయి అంది. అంతే, ఒంటి మీద నుండి కిందకి దించారు, బిడ్డను కానీ అక్కడే చచ్చిపోయింది. బెత్లెహేము చేరలా. గుర్తు చేస్తున్నాడు అక్కడ ఎరోస్. ఈ లైంగిక ప్రేమలో కూడా దారుణం ఉంది. అందుకే ఈ మూడింటిని నియంత్రించగలిగిన అగాపే ప్రేమ యేసు ప్రభు చూపించడానికి వచ్చాడు. స్టాండ్ ఆఫ్ ద లవ్, ఎవరిని మనం ప్రమాణంగా తీసుకోవాలి? యేసుక్రీస్తు ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమ మీ చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమించిన కుటుంబ సంబంధమైన ప్రేమ కంటే గొప్పది. రెండవది నీ స్నేహ సంబంధమైన స్నేహ ప్రేమ కంటే గొప్పది. మూడవది నీ లైంగిక సంబంధమైన ప్రేమ కంటే గొప్పది. ఈ మూడింటిని నియంత్రించగలిగిన అగాపే ప్రేమ. అందుకంటాడు అక్కడ చెప్పాడు, మొట్టమొదటిది
అందుకని చెబుతావు సోర్స్ ఆఫ్ లవ్ ఏంటి? నీకు ఆ సోర్స్ దేవుడే. స్టాండ్ ఆఫ్ ద లవ్, నీ ప్రేమకి ప్రమాణం ఏంటి? అక్కడ చెప్పాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మనం ప్రేమిస్తున్నాం. మూడవది 17వ వచనం, సెక్యూరిటీ ఆఫ్ లవ్. అక్కడ చదువుదాం, 17వ వచనం చదవండి. దేవుడి దగ్గర మనం చదవండి. తీర్పు దినమందు ధైర్యం కలుగునట్లు, నిజంగా కనుక మీరు ప్రేమ కలుగుంటే తీర్పు దినాన ఆయన ఒకవేళ బహుమానాలు ఇవ్వటం నిలబెడితే ధైర్యంగా నిలబడతాను. ఎస్, నేను ప్రేమించాను ప్రభా, నేను ప్రేమించాను. తీర్పు దినాన నువ్వు నిలబడాలంటే ఆ ప్రేమ నువ్వు కలిగి ఉండాలి. దట్ ఈస్ ద సెక్యూరిటీ ఆఫ్ లవ్. నీకు భద్రత నిలబెట్టేది ఈ ప్రేమ. నువ్వు అలా చూపిస్తే దేవుని ఎదుట ధైర్యంగా ఉంటావు. అంతే. ఎంత బాగా చెబుతున్నాడు. చివరిది స్కోప్ ఆఫ్ లవ్. ఆ వచనం కూడా చదువుదాం, 21వ వచనం చూడండి. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా అంతేగా. అంతేగా స్కోప్ ఏంటది? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నాడా? దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా తన సోదరుని ప్రేమిస్తాడు. అంతే. నువ్వు సోదరుని ప్రేమించలేదంటే అర్థం దేవుడిని ప్రేమించట్లేదని అర్థం. ఎంత బాగా ఎనాలిసిస్ ఇచ్చాడు. నేను చదువుతున్నప్పుడు అనిపించింది, ప్రభువా నీ ప్రేమే మాకు సోర్స్, నీ ప్రేమే మాకు స్టాండ్. నువ్వు మనల్ని ప్రేమించడమే మా జీవితాల్లో, మేము ఇతరులను ప్రేమించడమే మాకు సెక్యూర్. ఖచ్చితంగా మేము ఆ పని చేయాలి. అదే మాకు ఉన్న స్కోప్. ఇంకొక అవకాశం లేదు. ఇక ఎంత బాగా చెప్పాడు 4వ అధ్యాయం. కనుక మీరంతా రెసిస్టెన్స్లో ఉన్నారా? వ్యాధి నిరోధకత ఉంటే ఈ 4 మీలో కనబడాలి. రుజువు చేసిన వ్యాధి నిరోధకత. కనుక వ్యాధి నిరోధకత అంటే ఏంటో చెప్పాడు. మీరు ఎలాగ రెసిస్టెన్స్ ఎలా కలిగి ఉన్నారు? ఒకవేళ కలిగి ఉంటే ఈ 4 కనబడతాయి. మీరు దేవుని ప్రేమలో ఉన్నారని, మీరు దేవుని ప్రేమనే ప్రమాణంగా తీసుకున్నారని, మీరు దేవుని ప్రేమ ద్వారానే రేపొద్దున ఆయన మిమ్మల్ని కిరీటాలు పెట్టేటప్పుడు ఆ న్యాయపీఠం, భీమా సీట్ అంటారు, న్యాయపీఠం ఎదుటి నిలబడినప్పుడు మీ కిరీటాలు పెట్టేటప్పుడు ధైర్యంగా నిలబడతారని, దేవుని ప్రేమిస్తున్నావు కనుక ఇతరులను ప్రేమిస్తున్నావని. ఈ 4 విషయాలు మనకు రుజువు అవుతాయి. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మీ ముఖాలు ఎలా ప్రకాశిస్తాయో నాకు కనపట్టలేదు, ఎందుకంటే చివరి అధ్యాయం అదే కాబట్టి. అమ్మయ్య, చివరికి వచ్చేసేదమ్మా. మొట్టమొదటి అధ్యాయం రిలేషన్, 2వ అధ్యాయం రిప్రజెంటేషన్, 3వ అధ్యాయం రెస్పాన్సిబిలిటీ, 4వ అధ్యాయం రెసిస్టెన్స్, 5వ అధ్యాయం రిసోర్సెస్. ఎంత అద్భుతంగా రిసోర్సెస్ ఏమున్నాయి మనకి, ఉదయం చెప్పేసుకుందాం మనం. ఇక్కడ చూడండి 5వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు చెప్పాడు. నిజంగా నువ్వు పుట్టావా? రుజువేంటి? నిజంగా పుట్టావా? పుడితే ప్రేమ కనబడుతుంది, పుడితే ఆజ్ఞలు గైకొంటావు, పుడితే సాక్ష్యం ఉంటుంది. ఎల్లక్కడ జనాభా లెక్కలో రాస్తారు. అక్కడ నిజంగా పుట్టావా? 5వ అధ్యాయం చెప్తూ ఇలాగ అన్నాడు, దేవుని మూలముగా పుట్టినవాడు. చూడండి యోహాను 1వ పత్రిక 5, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు. పుట్టించిన వాడిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడు. మనం దేవుని ప్రేమించు, ఆయన ఆజ్ఞలు నెరవేర్చు వారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దీనివల్ల తెలుస్తుంది. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. నువ్వు పుట్టావా? అదే మొదటి ప్రశ్న. నిజంగా నువ్వు పుట్టావా? రైట్. నిజంగా నువ్వు పుట్టుంటే నీలో 3 విషయాలు బయటపడతాయి. ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెబుతుంటావు. మీలో సాక్ష్యం ఇచ్చేది ఎవరు అనుకున్నారు? మీలో సాక్ష్యం ఇచ్చేవారు 3. 1 దేవుని యొక్క వాక్యం, 2వది దేవుని యొక్క రక్తం, 3వది దేవుని యొక్క ఆత్మ. 7వ వచనం సాక్ష్యం ఇచ్చేవారు 3. అది ఇక్కడ అదేంటండి, నీళ్ళని ఉంది కదండి, వాక్యం అని లేదు కదండి. మీరు యోహాను యొక్క సువార్త చదవండి, పత్రికలు చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. వాక్యాన్ని నీళ్లతో పోలుస్తూ ఉంటాడు అనమాట యోహాను. నీళ్లతో పోలుస్తాడు. ఒక ఉదాహరణ చెబుతాను మీకు, ఒకసారి యువర్ అటెన్షన్ ప్లీజ్. యోహాను సువార్త ఒకసారి అలా చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. 1వ అధ్యాయంలో బాప్తిసం దగ్గర నీళ్లు చెప్తాడు. 2వ అధ్యాయంలో కానా విందు దగ్గర నీళ్లు చెబుతాడు. 3వ అధ్యాయం నికోదేము దగ్గర నీళ్లు ఆత్మ అంటాడు.
4 అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర నీళ్లు చెబుతాడు. 5 అధ్యాయం బెతస్తా కోనేటి దగ్గర నీళ్లు చెబుతాడు. 6 అధ్యాయం పడవలో వెళ్ళేటప్పుడు నీళ్లు చెబుతాడు. 7 అధ్యాయం కడుపులో నుండి జీవజల ఊటల నీళ్లు చెబుతాడు. యోహాను తన రచనలన్నింటిలో కూడా వాక్యాన్ని నీళ్లతో పోలుస్తూ అద్భుతమైన రచనలు యోహాను రచన. అందుకే ఇక్కడ అంటాడు, సాక్ష్యం ఇచ్చేది 3, తండ్రి వలన కలిగే సాక్ష్యాలు ఇవి. ఏంటా 3? 1 వాక్యము, 2వది రక్తము, 3వది పరిశుద్ధాత్ముడు. ఉదయం మనం చెప్పుకున్నాం, మనం వాక్యము నిన్ను వెలిగిస్తుంది, రక్తము నిన్ను కడుగుతుంది, పరిశుద్ధాత్ముడు ముద్రిస్తాడు. ఈ 3 కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఆ సాక్ష్యాన్ని మీరు కలిగి ఉంటే మీలో ఆ సాక్ష్యాన్ని దేవుడు చూస్తాడంట. అది చెప్పింది అక్కడ. 1 మీరు పుట్టారా, 2 సాక్ష్యాన్ని కలిగి ఉన్నారా. ఈరోజు మన జీవితాల్లో సాక్ష్యం కలిగి ఉన్నామా? సాక్ష్యం చెప్పమంటే ఈ మధ్యన సాక్ష్యాలు చెప్పడానికి కోసం అన్నయ్య గారండి కొంచెం సాక్ష్యం ఇవ్వాలండి. టైం లేదమ్మా. లేదండి అన్నయ్య గారికి చిన్న సాక్ష్యం చెప్తాను. చెప్పమ్మా. మరి పాలసన్నయ్య గారు నిన్న గృహదర్శనాల టైంలో మా ఇంటికి వచ్చారండి. కరెక్ట్గా 3 రోజులైందండి. అన్నయ్య గారు వచ్చారు కదా అని నేను ఆలోచిస్తుంటే నా అమ్మాయి అందండి, అమ్మ కాఫీ పెట్టనమ్మా అని అడిగిందండి. నీకు రాదు కదే అన్నానండి. అయినా సరే కాఫీ పెడతానమ్మా అందండి. గబగబా వంటగదిలోకి వెళ్ళిందండి. వంటగదిలోకి వెళ్ళి యూట్యూబ్ అలా ఆన్ చేసిందండి. కాఫీ ఎలా పెట్టాలని చూసుకుంటా యువతల కాఫీ పెట్టబోయిందండి. ఈ లోపల చేయగాలిందండి. అమ్మో చేయగాలింది ఎలాగని బాధపడుతూ అక్కడ కాపుడు బదులు కారప్పుడు వేసేసుకుందండి. గిలగిలాడిపోతుండే పాల్సనని ప్రార్థన చేస్తే ఈ 3 రోజుల్లో తగ్గిందండి. దేవుడు దీవించునుగాక. ఇదేనండి మీరు చెప్పే సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలు సాక్ష్యమనిన కనిన వినిన సంగతులను తెలుపుటయని మనం ఉదయమే తెలుసుకున్నాం. మనం సాక్ష్యం అంటే ఏంటి? జ్ఞానేంద్రియ స్పర్శ సాక్ష్యం అంటే. ఉదయం మొట్టమొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే చెప్పాం, మా కళ్ళకు తెలుసు, మా చెవికి తెలుసు, మా ముక్కుకు తెలుసు, మా నోరు, మా చర్మానికి తెలుసు, నా మనసుకు తెలుసు దేవుడు అంటే ఏంటో. అది సాక్ష్యం. సాక్ష్యం ఇచ్చేవారు 3. రేపొద్దున పరలోకంకి వెళ్ళి నిలబడితే నీలో నుండి సాక్ష్యం ఇచ్చేది యేసు క్రీస్తు యొక్క వాక్కు, యేసు క్రీస్తు యొక్క రక్తం, యేసు క్రీస్తు యొక్క ఆత్మ సాక్ష్యం చెబుతుంది. అందుకు తండ్రి నీ లోపల ఆ సాక్ష్యాన్ని పెట్టాడు. అంటే ఒకవేళ కనుక నువ్వు సాక్ష్యం కలిగి లేకపోతే నేను సాక్షినై ఉన్నాను అని చెబితే దేవుడిని అబద్ధికుడిని చేసినాడు అవుతావు. అక్కడ కింద చెప్పిన మాటలే. ఈ సాక్ష్యం క్రీస్తులో ఉంది. వాక్యం సాక్ష్యం ఇచ్చింది, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు, రక్తం సాక్ష్యం ఇచ్చింది యేసుప్రభుని గురించి. ఈ 3 నీలో పెడుతున్నాడు తండ్రి. క్రీస్తుని నీలో ఉంచాడని అర్థం. అది లేకపోతే నువ్వు తండ్రి వాడో కాదు, నీ సాక్ష్యం సరైంది కాదు. ఏం చెప్తున్నావు నువ్వు సాక్ష్యం చెప్పమంటే? 1 నువ్వు పుట్టావా, అలాగైతే నీలో ప్రేమ కనిపిస్తుంది. 2 నువ్వు పుట్టావా, నీలో సాక్ష్యం కనిపిస్తుంది. 3వది నువ్వు పుట్టావా, జీవము. అక్కడ చదువుతాను చూడండి ఒకసారి. 3వ మాట అక్కడ మనం చూద్దాం. 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు తన మన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక దేవుని అబద్ధికంగా చేసిన వాడు అవుతాడు. సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము కలిగిన వాడు, దేవుని కుమారుని అంగీకరింపలేనివాడు జీవం లేనాడు. నిజంగా నువ్వు పుట్టావా, జీవంతో కనపడాలి. నువ్వు నిత్య జీవ సంబంధివై ఉండాలి. అందుకోసం నీలో విశ్వాసం కనబడాలి. పుట్టావా, అలాగైతే ప్రేమ కనబడుతుంది. సాక్ష్యం ఇస్తున్నావా, అయితే నీలో రక్తం, ఆత్మ, వాక్యం కనబడుతుంది. జీవం కలుగున్నావా, అలాగైతే నీలో విశ్వాసం కనబడుతుంది. ఇదే టెస్ట్ అనమాట. నీలో నిజంగా ఆ రుజువులు. అందుచేత రిసోర్సెస్ దేవుడు మనం దేవుని పిల్లలుగా ఎదగటానికి కోసం ఆయన ఇచ్చే రిసోర్సెస్ ఇవి. ఆయన వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మన జీవితాలు నిరంతరం జీవంతోనూ విశ్వాసంతోనూ ఉంటాయి. మీరు అలా ఉన్నారా అని ప్రశ్నించాడు. నిజంగా మీరు జీవం కలిగి ఉంటే, నిజంగా ఆ విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే మీరు ఏది అడిగితే ఆయన ఇవ్వడా అని. చివరి మాటలు చూడండి, చదివి ప్రార్థన చేస్తా. చివరి మాటలు 18 నుండి. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడో పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు తనను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాని ముట్టడు.
మనం దేవుని సంబంధులం. మళ్ళీ అదే మాట. ఈ ఈ అద్ ఈ 5 అధ్యాయాల్లో కూడా మాటి మాటికి వాడబడిన పదం దేవుని సంబంధం. మనం దేవుడి సంబంధం కదా. మనం పాపం చేయం కదా. అలాగైతే ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఏంటనేది అన్న చెప్పేశాడు. కనుక లోకమంతా దుష్టుల్లో ఉంది. మనమైతే సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించాడు. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై, ఇందాక దేవుని అందున్నాం, ఇప్పుడు మనం యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము, యేసుక్రీస్తులో ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య. అందరు నాతో చెప్పండి, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఎంత అద్భుతమైన జవాబుని చెప్పాడండి ఇక్కడ. నిజమైన దేవుడు. ఈరోజు యేసుప్రభుని గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వాలి మనం. జీవం కలిగి ఉంటే అలాంటి విశ్వాసంతో ఆ సత్యవంతుని నమ్మాం కదా మనం. ఆయన నిజమైన దేవుడు. ఇక్కడ వరకు విశ్వాసాన్ని కాపాడుకోండి అన్నాడు. ఇదే ఎంత బాగా చెప్పాడు. రిసోర్సెస్ చెక్ యువర్ పాస్పోర్ట్. చెక్ చేసుకో. నువ్వు నీళ్ళు రిసోర్సెస్ ఉన్నాయా? వాక్యం ఉందా? రక్తం ఉందా? ఆత్మ ఉన్నాడా? నిజంగా నువ్వు పుట్టావా? పుడితే నీలో ప్రేమ ఉండాలి. నిజంగా నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? సాక్ష్యం ఇస్తుంటే ఆ 3 ఉండాలి. నిజంగా నువ్వు జీవం కలుగున్నావా? అలాగే నీలో విశ్వాసం కనిపించాలి. ఆ విశ్వాసం సత్యవంతుని మీద ఉండాలి. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు. ఎంత అద్భుతంగా రాశాడు. ఆహాను దేవునితో ఉన్న ఆ ప్రేమ ఎంత గొప్పది రాశాడు. సివిల్ వార్ జరుగుతూ ఉంది. సివిల్ వార్ జరుగుతూ ఉంటే ఈ యుద్ధంలో దెబ్బతిన్న వాళ్ళందరినీ కూడా అలా తీసుకెళ్ళి గుట్ల మీద పెడతా ఉన్నారు. వరుసగా గాయపడిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా పెడతా ఉన్నారు. మిగిలిన వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ లోపల వార్తలు వచ్చినాయి, సైనికుల్లో చాలామంది గాయపడ్డారు, చాలామంది చనిపోయారని. ఒక తండ్రి తన కుమారుడు ఎలా ఉన్నాడో చూద్దామని బయట నుండి వచ్చాడు. వచ్చి అడిగాడు, అయ్యా నా కొడుకు జోనాథన్ స్మిత్ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అని అడిగాడు. ఇక్కడ ఎవరు గుర్తించలేరండి. అందరూ గాయాలతో ఉన్నారు, అందరూ యూనిఫామ్లో ఉన్నారు, ఎవరిని గుర్తించలేం. అదిగోండి ఆ గుట్లగా అక్కడ పెట్టారున్నారు. వాళ్ళందరికీ డాక్టర్స్ వీలైతే ట్రీట్మెంట్ చేస్తారు. ప్రస్తుతం యుద్ధం జరుగుతుంది, అందుచేత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు, చూసుకోండి వెళ్ళి అన్నాడు. ఆ తండ్రి ఆ శవాలు లేకపోతే ఆ గాయపడిన వాళ్ళు అందులో నుండి వెళుతూ, జోనాథన్ స్మిత్ నీ తండ్రి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, జోనాథన్ స్మిత్ నీ తండ్రి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు అని కేకలేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక చోటకు వచ్చిన తర్వాత చిన్న మూలి కనపడింది. నానా అని ఆగాడు. చూస్తే రక్తసిక్తం అయి ఉన్న తన కొడుకు అక్కడ పడుకోబెట్టున్నాడు. వెంటనే వాళ్ళ తండ్రి అలా కింద కూర్చున్నాడు. వాళ్ళ కొడుకు ఎలా అన్నాడు, నానా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తాను నాకు తెలుసు నాన్న అన్నాడు. అది చదువుతున్నప్పుడు అనిపించింది, ఆ తండ్రి తన కోసం వస్తాడని ఆ కొడుకు తెలుసు. ఎంత విశ్వాసం! నిజమైన దేవుడు నీకుంటే వాళ్ళ తండ్రికి తెలియదు పాపం ఎక్కడున్నాడు. ఆ తండ్రికి తెలుసు, నీ ప్రతి బాధ తెలుసు, నీ ప్రతి కన్నీరు తెలుసు. ఆయన నిన్ను వెతికి రక్షించాడు, తన రక్తంతో కడిగాడు నిన్ను. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఆయన నీ దగ్గర నేరుగా వస్తాడు, నిన్ను రక్షించడానికి వస్తాడు. అంత ప్రేమ కలిగిన వాడు. జపాన్ దేశంలో తల్లిదండ్రులు వృద్ధులైపోయినప్పుడు కొండ మీద వదిలేసి రావటం సాంప్రదాయం. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం వృద్ధులైన వాళ్ళు కొండ మీద వదిలేస్తారు, వాళ్ళు అలాగే శుష్కించి చచ్చిపోతారు. ఒక కొడుకు అలాగే తన తల్లిని భుజం మీద ఎక్కించుకొని, ముసలిదైన తన కొడుకుని తన తల్లిని ఎక్కించుకొని కొండ మీదకి వెళ్తా ఉన్నాడు. అలా వెళుతున్నప్పుడు భుజం మీద ఉన్న వాళ్ళమ్మ ఆ చెట్ల పైన ఉన్న రంగురంగుల పూలు ఉన్నవి, రంగురంగుల ఆకులు ఇవన్నీ ఇరిసి కింద ఇసురుతా ఉంది. అలా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి చాలా సగం దూరం వెళ్ళిన తర్వాత ఎందుకమ్మా నువ్వు వాటిని, నేను మోసుకెళ్తున్నాను కదా, ఎందుకు ఇరుచుకుంటా అలా కింద పడేస్తున్నావు నువ్వు అని అడిగాడు ఆ కొడుకు. వాళ్ళ తల్లిలా అంది, నువ్వు నన్ను అక్కడ వదిలేసి వెనకొస్తావు కదా నాన్న, దారి మర్చిపోయి అడవిలో చిక్కుపడతావేమోనని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళటానికి దారి కోసం వేస్తున్నాను రా పూలు అంది. గుండె పగిలిపోయింది. వెంటనే కిందకి దించి క్షమాపణ అడిగి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళినట్టు స్టోరీ చదివాను నేను. నీకోసం ప్రాణం పెట్టడానికి సైతం చేతులు చాపి లవ్ యూ అని పిలిచిన తండ్రి ప్రేమ ఎంత గొప్పది ఈ లోకంలో. ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావా? ఆయన ఇంట్లో నువ్వు చేర్చబడి ఏ స్టేజ్లో ఉన్నావు?
నిజంగా ఆయన ఎదుట పవిత్రంగా బతుకుతూ నీతిగా ఉండడానికి ఇష్టపడుతూ దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచాలని అనుకుంటున్నావా? బలపరచబడుతూ ఎదుగుతూ వ్యాధి నిరోధక శక్తితో నిజమైన దేవుని ప్రేమే ప్రమాణంగా గుర్తించి తెలుసుకున్నావా? అంతేకాదు, ఎవరన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే రిసోర్సెస్ నీలో ఉన్నాయా? నిజంగా నువ్వు పుట్టావా? నిజంగా సాక్ష్యం ఇస్తున్నావా? నిజంగా విశ్వాసం జీవం కలిగి ఉందా? మనం సమాధానాలు చెప్పుకొని ప్రభు ఎదుట సాక్షులుగా ఈ లోకంలో ఆయన బిడ్డలుగా ఎదిగి బలపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్.